ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, మీరందరూ కూడా దేవునిలో సంతోషిస్తూ నెమ్మదిగా, సమాధానముగా, ఆరోగ్యకరముగా, ఆనందకరంగా మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అవును, ఏ పరిస్థితులను బట్టి మీరు చింతించిన అవసరం లేదు. ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీ పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆయన మీ పక్షాన ఉండి, అవును, ఏ బంధకాలలో నీవు ఉన్నప్పటికీ, ఏ దుఃఖంలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆదుకునే దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభిద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మీ కొరకే. ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీకు అనుగ్రహించి ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, మిమ్మును గూర్చిన ఉద్దేశములు అవును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను గురించిన ఉద్దేశములు నీవు ఎరుగుదువా? నీకు తెలుసా? రేపు ఏమి సంభవిస్తున్నదో మనకు తెలియదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితము, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది. అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశములను నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. కనుక అవును, మన గురించిన ఉద్దేశములు ఎరిగి ఉన్న దేవునిపై ఆధారపడుట, ఆ దేవునిపై విశ్వాసం ఉంచుట మనకెంతో ఆశీర్వాదము. ఆయన అంటున్నాడు కదా, మరి చూడండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కాని సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. ఆయన మనలను గురించిన ఉద్దేశములు మరి ఏవై ఉంటావో అని ఒకవేళ మరి నీలో ఒక ప్రశ్న ఏర్పడిందా? అయితే ఆయన అంటున్నాడు, చూడండి, రాబో కాలములో నిన్ను గురించిన ఉద్దేశములు సమాధానకరమైనవే, సమాధానకరమైన ఉద్దేశములే, మంచి ఉద్దేశములే, క్షేమకరమైన ఉద్దేశములే, సంతోషకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి ఎంత మాత్రమును కూడా కాదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును, సమాధానము లేకుండా కడుపు నిండా భోజనం చేయలేం, సమాధానము లేకుండా కంటి నిండా నిద్రపోలేం, సమాధానము లేకుండా సంతోషించలేం, సమాధానము లేకుండా నూతన వస్త్రాలను ధరించుకొనలేం, సమాధానము లేకుండా అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగినవి ఏవి కూడా మనము అనుభవించలేం, ఆనందించలేం. ఎక్కడో ఏదో పోగొట్టుకున్న ఆ అనుభవం మన హృదయంలో, మన అంతరంగంలో మనము కలిగి ఉంటాము. అవును, అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములు. కనుక నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఒకవేళ హోప్స్ వదిలేసుకుంటూ ఉన్నావా? ఆయన అంటున్నాడు, ఆయన నీకు నిరీక్షణ కలుగ చేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి ఎంత మాత్రము కాదు. రేపు ఏమి జరుగుతుందో, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటో, నా భర్త, నా భార్య పరిస్థితులు, నా తల్లిదండ్రుల పరిస్థితులు, నా చదువు, నా జాబు, నా బిజినెస్ ఏమవుతుందో, నాకు వివాహం ఎలా జరుగుతుందో, నాకు పిల్లలు కలుగుతారా లేదా? అవును ప్రియ దేవుని బిడలారా, మానవుని జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, ఎన్నో తొందరలు, నా బంధువులు, నా స్నేహితుల మధ్య, నా కుటుంబం, నా యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో కదండి. అయితే ఆయన అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములని నేను ఎరుగుదును, అవి మీకు నిరీక్షణ కలుగుటకై సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు చింత? సంతోషించు, ఆనందించు, ప్రతిదినము ఆనందించు. నీ జీవితం అంతా కూడా అనుక్షణము దేవుని పట్ల, అవును ప్రియ దేవుని బిడ్డ,
ఆనందించే అనుభవంలో, ఆయన ఆరాధించే అనుభవంలో, ఆయనను స్తుతించే అనుభవంలో నీ జీవితాన్ని నిర్మించుకో. దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవునితో సహవాసం చేయి. తద్వారా ఆయన నీకు హానికరమైనవి ఎంత మాత్రము కూడా కలగకుండా తన రెక్కల నీడలో భద్రపరిచే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. అవును ప్రభువా, రేపు ఏమి సంభవిస్తుందో అని ఎంతో మంది జీవితాల్లో భయం. రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, ఎన్నో విధాలుగా మానవుని జీవితంలో తలంపులు మెదులాడుతూ భయానికి, అయా తండ్రి, నెమ్మదిలేని అనుభవానికి గురవుతూ ఉంటారు. సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ దినం నీ మాటల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. రాబో కాలము గురించిన, అవును ప్రభువా, మీకు నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైనవే కానీ ఎంత మాత్రము హానికరమైన ఉద్దేశములు లేవు అని, అవును ప్రభువా, సెలవిచ్చిన దేవుడో, నీ బిడ్డల్లో ఉన్న భయాన్ని తొలగించిన దేవుడో, నీ బిడ్డల్లో ఉన్న తండ్రి నాయన దిగులును, విచారాన్ని కొట్టివేసిన దేవుడో, నీ బిడ్డల కొరకు నీవు ఉద్దేశించిన ఉద్దేశములు క్షేమకరమైనవి, సమాధానకరమైనవి. అవును ప్రభువా, ఎంత మాత్రము హానికరమైనవి కావు అని ధైర్యముగా, అవును ప్రభువా, నీ బిడ్డలకు నీవు నీ వాక్యము ద్వారా మరొకసారి వినిపించి ఉన్నావు ప్రభువా. ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నా, విచారిస్తున్నా, యేసు నామములో తక్షణమే ఆ బంధకాల నుంచి నీ బిడ్డలకు విడుదల ఇచ్చి వారి జీవితాలను సమాధానముతో, నెమ్మదితో, ఆనందముతో మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.